రైట్, మనతో పాటు ఎక్స్-బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న ఈరోజు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా వచ్చినాయి నోటీసులు. వీళ్ళు ఏదైతే అనుకున్నారో నందినగర్లో చేస్తాం, విత్ ఇన్ హైదరాబాద్ చేస్తామని వీళ్ళు ఏదైతే పట్టుబట్టినరో అలాగే జరుగుతూ ఉన్నది. ఏం చెప్పాలనుకో, దాదాపు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు. సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం, వయసులో చిన్నదైనప్పటికీ కూడా దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని చేసి ఆ పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర అట్లాంటి రాష్ట్రాలు అరే మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అనే స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి తను ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి అడ్డంగా బుక్కై జైలు పోయిన రేవంత్ రెడ్డి తను ఒక కక్ష పెంచుకొని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం, ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఒకసారి ఒక పార్టీ ఓడిపోతుంది. అయినంత మాత్రాన నేను పవర్లోకి వచ్చినా, నేను అధికారం వచ్చినా అని చెప్పి గతంలో తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను వీళ్ళు జైల్లో వేశారు కాబట్టి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏదో రకంగా జైల్లో వేయాలి అనే ఒక కక్షపూరితమైన సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారని ఈరోజు తెలిసిపోతుంది. ఒకసారి కాళేశ్వరం కమిషన్ అంటాడు, ఒకసారి ఈ రేసు అంటాడు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఏది లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ వెతికినా ఏం చేసినా కూడా 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి ఆస్కారం కానీ కనిపించట్లేదు. కేవలం ఇది నిఘా వర్గాలు దేశ భద్రత కోసము, రాష్ట్ర భద్రత కోసము పోలీస్ శాఖ వారు వివిధ వర్గాల నుండి సమాచారాన్ని తెప్పించుకుంటాయి. ఇది ఇప్పటి నుండి కాదండి, రాజుల కాలం నుండి ఉంది. ఈ నిఘా వర్గాల సమాచారం అనేది తెప్పించుకోవడము గూఢచార వ్యవస్థ అని రాజుల కాలం నుండి ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు, ఉగ్రవాదుల నుండి ముప్పు కావద్దు, దేశాన్ని రక్షించాలి, రాష్ట్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. దాన్ని పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రి హరీష్ రావు గారిని, అటు రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే, కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వమంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినట్టే, తెలంగాణ ఆత్మగౌరవానికి నోటీసులు ఇచ్చినట్టే. కేసీఆర్ అనేటివాడు తెలంగాణ ఆత్మగౌరవం లాంటివాడు. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి, ఆంధ్ర నాయకుల కాడ తాకట్టు పెట్టి తెలంగాణను మోసం చేస్తున్నప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేసి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారికి ఈరోజు సిట్ నోటీసులు వేయడం అంటే చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కేసీఆర్ గారికి చట్టం పైన, న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది కాబట్టి మీ సిట్ విచారణకు సహకరిస్తాను. నేను ఎర్రవెల్లి నివాసంలో, ఎర్రవెల్లి తన నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గమైనటువంటి ఎర్రవెల్లి నివాసంలో అందుబాటులో ఉంటాను. నా వయసు రీత్యా, భద్రతా కారణాల రీత్యా మీరు ఎర్రవెల్లికి వచ్చి విచారణ చేయండి, నేను సహకరిస్తానని చెప్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ఆడిస్తున్న సిట్ అధికారులు పావులుగా మారిపోయి, కీలుబొమ్మలుగా మారిపోయి ఈరోజు కాదు మీరు నందినగర్కే రావాలి, నందినగర్కి వస్తేనే విచారణ చేస్తామని చెప్పి ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. గోడలకు కూడా అతికిచ్చిపోయారు కదా సిట్ నోటీస్. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం కీలుబొమ్మలాగా సిట్టును ఉపయోగించుకుంటూ, పోలీస్ శాఖను ఉపయోగించుకుంటూ ఇప్పుడు నందినగర్ నివాసంలో సిబ్బంది అవైలబుల్ ఉంటారు, వారి పిఏ అవైలబుల్ ఉంటారు, వారికి ఇవ్వచ్చు. మొన్న సిట్టు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారండి? గోడకు అతికిచ్చిరా? ఒక పిఏకు వాళ్ళ వ్యక్తులకైతే ఇచ్చిపోయారు కదా. మరి నువ్వు రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు గోడకు ఎందుకు అతికించినావు? అంటే కావాలని ఒక రాక్షస ఆనందం పొందడం కోసం కేసీఆర్ గారిని అవమానించాలని చేస్తున్నావు. కానీ నువ్వు సూర్యుని మీద ఉమ్మి వేస్తే వచ్చి నీ మొక్కన ఎట్లయితే పడుతుందో, కేసీఆర్ గారిని ఎంత అవమానించాలని, ఎంత తక్కువ చేయాలని, ఎంత కించపరచాలని చేస్తూ కూడా తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి తక్కువ అయిపోతాడు. తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి పలచబడిపోతాడు తప్పించి కేసీఆర్ గారు లాంటి వారు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు. వారిని నువ్వేదో కించపరుస్తా, నేనేదో తక్కువ చేస్తా అంటే ఆయన స్థాయి తగ్గేది కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అవన్నీ గమనిస్తున్నారు. దాన్ని చూసి అయినప్పటికీ కూడా ఒక చట్టంపై గౌరవంతో అయినప్పటికీ కూడా మీరు రాక్షస ఆనందం పొందుతున్నారు. సరే పొందండి, తెలంగాణ ప్రజలు చూసుకుంటారని చెప్పి ఈరోజు 3 గంటలకు నేను నందినగర్ నివాసంలో ఉంటా, మీరు విచారణకు రండి అని చెప్పారు. కానీ
ఈరోజు పోలీస్ శాఖ వారు మొత్తం ఎక్కడికక్కడ మా నాయకులను, మా ఎమ్మెల్యేలను, మా ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిర్బంధాలు పెడుతూ హౌస్ అరెస్టులు చేస్తూ ఈరోజు మొత్తం అణచివేసే ధోరణి చేస్తుంది. కాబట్టి మీ అందరం తక్షణమే పోలీస్ శాఖకు ఒకటి హెచ్చరిస్తున్నాం. ఎవరినైతే అరెస్టు చేశారో, ఎవరినైతే ఘోర నిర్బంధాలు పెట్టారో, ఎక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారో వాటిని అన్నింటినీ తక్షణమే ఎత్తేయాలి. మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హేమాహేమి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోజే లాంటి వాళ్ళని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప త్యాగం బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ నాయకులది. ఇలాంటి ఈ రేవంత్ రెడ్డి నిర్బంధాలకు, రేవంత్ రెడ్డి అణచివేతలకు ఎక్కడ కూడా మేము వెనకేలేదు, అణకేలేదు. నువ్వు ఎంతైతే అణచివేస్తావో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాలు చేస్తాము, పోరాటాలు చేస్తాము, ప్రజల పక్షాన నిలబడతాము. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చే వరకు కూడా నీ వెంబడిస్తాము అని తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు కేసీఆర్ గారు వారు సిట్టు విచారణకు హాజరవుతారు. వారు సిట్ అధికారులు చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కాబట్టి మేము కూడా టీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం, శాంతియుత పద్ధతిలో మన నాయకుడు చెప్పిన పిలుపునిచ్చిన విధంగా శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తాం. ఎక్కడికక్కడ ఎక్కడ అరెస్ట్ చేసినా ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యబద్ధంలో శాంతియుతంగా నిరసనలు తెలియజేసి ఈ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని హెచ్చరిస్తున్నాం. అయితే ఇంకోటి కూడా, అసలు విచారణ తెలంగాణ భవన్లో జరుగుతుందా, నందినగర్లో జరుగుతుందా అనే విధంగా ఈరోజు పోలీసుల పహారాగా అనిపిస్తూ ఉన్నది. మీరు ఇంకా బయటికి వెళ్తాం, నిరసనలు చేస్తామంటే అవుతుందా? మొన్న గతంలో చూసినాం కేటీఆర్ది, హరీష్ రావుది ఇక్కడ భవన్ దాటి కార్యకర్తల్ని బయటికి వెళ్ళనిచ్చేటటువంటి పరిస్థితిలో లేకుండే. అసలు ఇప్పుడు ఒకటే అండి, ఈరోజు తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ మా నాయకులను నిర్బంధిస్తుండంటేనే వారికి భయపడి, వారి నిరసనలకు భయపడి, ఆ ప్రజలకు భయపడే ఈరోజు నిర్బంధిస్తున్నారు. నువ్వు ఏదో గేట్లు వేసి పోలీసులను పెట్టుకొని నిర్బంధిస్తే ఇది ఆగదు. తెలంగాణ ప్రజలకు తెలుసు, ఎప్పుడు నీకు గుణపాఠం చెప్పాలో అప్పుడు చెప్తారని తెలియజేస్తున్నాం.